నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉంది అంటే కొంచెం అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. హ్మ్. చేపట్టినటువంటి వృత్తి, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం కలిసి రావడం జరుగుతుంది. చాలా కాలముగా వీళ్ళు ఒక వాహనం ఏదో కొనాలి, చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు వాహనం కొనుక్కోవడం అనేటువంటిది చేస్తారు. ఏ ప్రయత్నము చేసినా వీళ్ళ ప్రయత్నాలు 4 ప్రయత్నాలు చేస్తే 3 సక్సెస్ కావటము, ఒకటి ఎక్కడో చిన్న మళ్ళీ చేద్దాములే అనుకునేటువంటి పరిస్థితులుగా ఉండటము గానీ ఇలాంటివి ఉంటాయి. అంతేగాని ఖచ్చితముగా దాదాపుగా అన్నీ అనుకూలవంతముగానే చేసుకుంటారు గాక, దూర ప్రయాణాల వలన నూతన పరిచయాల్లాంటివి ఏర్పడి వీళ్ళకు మేలు జరిగేటువంటి విధానముగా జరుగుతుంది గాక. అది అనుకోని కొంతమంది అనుకూలతలు పెరుగుతాయి. ఫలానా వాళ్ళు మాకు మేలు చేస్తారని ఎవరు అనుకోరు గదా! హ్మ్. ఎలా అనుకుంటాం? కానీ వీళ్ళు దూర ప్రయాణాలు చేసినటువంటి దాని వలన కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వస్త్రము, ఆభరణాలు కొనుగోలు చేయటము లాంటివి ఈ మాసంలో చేస్తారు. హ్మ్. శుభకార్యాలలో పాల్గొనడం జేస్తారు. శుభకార్యాలు ఇంట్లో చేస్తారు. హ్మ్. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరించడము, తెలిసిన వాళ్ళను, బంధువులను అందరినీ ఆదరించి, వాళ్ళతో గూడా కొన్ని సహాయ సహకారాలు పూర్తిగా పొంది ఇది చేసుకుంటారు. శత్రువులు గూడా మిత్రులుగా మారి వీళ్ళకు అనుకూలించేటువంటి పరిస్థితి అనేటువంటిది గూడా ఉంది కొంతవరకు. ఓకే. అలా. అంతేగాకుండా ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గూడా చేస్తారు. ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని, దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేసుకొని ముందుకు వెళ్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అనేటువంటివి బాగా కలిసొస్తాయి. హ్మ్. ఎదుటి వాళ్ళు ఇద్దరు భాగస్వామ్యం ఉంటే, ఇద్దరుంటే అవతల చెప్పిన మాట వినాలి అనేది కాకుండా తన నిర్ణయం నాకు వదిలిపెట్టేసి నేను చేస్తాను నీకెందుకు అనుకుని ముందుకు వెళితే తప్పకుండా విజయం లభించి తీరుతుంది వీళ్లకు. అంతేకాకుండా సంతానపరముగా కొంత మేలు జరుగుతుంది. మంచి ఫలితాలు అనేటువంటివి వీళ్ళ కుటుంబానికి చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఒక వ్యక్తిగతంగా అని కాకుండా కుటుంబ పరంగా కూడా మంచి మంచి ఇవి వస్తాయి అనేటువంటిదే ఉన్నది. గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. అలాగే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్లకు సమస్యలు అనేటువంటివి సహోద్యోగుల ద్వారా కొన్ని సమస్యలు వచ్చి వాటిని ఇబ్బంది లేకుండా ఎదుర్కొని ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళను కలయగలుపుగా చూసుకొని సరే జరిగిందేదో జరిగిపోయింది ఎందుకు బాగుందాము అనేటువంటి రీతిలోనే ముందుకు వెళతారు గాక. హ్మ్. అలాగే సహోద్యోగుల సహాయముతో కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు కూడా. ఉద్యోగపరముగా ఉండేటువంటి సమస్యలను కొన్ని వీళ్ళు సాటి ఉద్యోగస్తుల ద్వారా కొంచెం తెలివిగా అనుకూలవంతముగా చేసుకొని ముందుకు వెళతారు. మేలు జరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. యోగవంతముగా ఉన్నది. ఇంకా ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, కళలను ఆరాధించేటువంటి వాళ్ళకు కూడా కొంచెం యోగదాయకముగా ఉన్నది. తర్వాత రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలవంతముగానే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. ఇక ఎలాగో చాలా బావుందని చెప్తున్నారు. దైవారాధన విషయం చెప్పండి. అలాగే రంగుల దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దేవుడికి ముందు నమస్కారం చేసుకోండి. ఎలాగో
పరమేశ్వరుని ఒక్కసారి వీళ్ళ చేతులతో ఒక బిల్వదళం అనేటువంటిది పరమేశ్వరుడి మీద పెట్టి నమస్కారం చేసుకుంటే, బిల్వదళముతో చేసినటువంటి దీన్ని స్మరణము సర్వపాపహరణం అన్నారు కాబట్టి, ఒకసారి పెట్టి చేసుకోవచ్చును. ఇక వీళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అని గనక అనుకుంటే, బూడిద రంగు కలిగినటువంటి వస్త్రాలు వేసుకుంటే మేలు జరుగుతుంది ఎక్కువ శాతము. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు బానే పనిచేస్తాయని తెలియజేస్తున్నాను. ధనుసు రాశి వారికి కూడా మాసం అంతా చాలా బాగుంది. ఈశ్వరుణ్ణి బిల్వదళంతో ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. మీ కులదైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. యాష్ కలర్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. అలాగే అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలను ఒక్కసారి పరిశీలించుకోండి. గురువుగారి దగ్గర జాతకాలు చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.